హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ కర్కాటక రాశి వారి లక్షణాలు, గుణాలు, స్వభావం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశి కిందకి వస్తారు. ఎండ్రగాయ లేక పీత అనబడు జలచరము ఈ రాశికి చిహ్నముగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా మంచి పనులు చేయాలి అనేటువంటి తపన వీరికి ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉంటారు. చాలామంది స్నేహితులు కూడా వీళ్ళకి ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. కర్కాటక మనకి ఎండ్రకాయ మరియు ఇది నీళ్ళలో సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది నీళ్ళల్లో అడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. ఈ టీ మీద ఏమాత్రం అలజడి కలిగిన నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనిపిస్తుంది. అయినా ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది. అనగా దీన్ని అనుసరించి ఈ కర్కాటక రాశి వారు గొడవలంటే అస్సలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తారు. ఇవి వీరి ప్రత్యేక గుణంగా చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి రాశిచక్రంలో 4వ రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు కూడా. టకటకా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చకచక మారిపోతుంటాయి. వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అది విశ్లేషణ వలన ఆ సమస్యను జటిలం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతర్యాన్ని గుర్తించి పనిచేస్తారు. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది. వీళ్ళకి తరచూ ఆలోచించే గుణం ఉంటుంది. అందువలన వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. వీళ్ళు ధరిస్తే మానసిక సంఘర్షణలు తగ్గుతాయి. ఈ రాశి వారు అందరికీ గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతట అదే వీరి వద్దకు చేరుతుంది. వీరి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు పరిపరి విధాలుగా ఉంటుంది. కొంతకాలము ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లవిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసించుట చాలా సులభం. అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగడతారు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని యందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయము వీళ్ళకి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగినట్టుగా ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపశక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన ఎటువంటి మనుషులు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వీరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యమైనా చేయగలరు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగను, అనారోగ్యము కలిగినను ఏమాత్రం లెక్కపెట్టక సహాయం చేయుదురు. ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకునే స్వభావము వీళ్ళకి కలదు. మీరు ఎక్కువగా ప్రయాణం చేయు వృత్తుల యందు స్థిరపడతారు. అనగా ఉదాహరణకి వాహనముపైనను, నౌకలు అంటే నావీకి సంబంధించిన ఉద్యోగాల్లో రాణిస్తారు. టూరిజం అంటే టూరిస్ట్ గైడ్గా మీరు బాగా రాణిస్తారు. నీటిపై ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్స్ అనేవి ఈ కర్కాటక రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగం కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది.
కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడు వెళదామా అని అనుకుంటూ ఉంటారు. ఈ కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడుసరి అని చెప్పుకోవచ్చు. ఇల్లు తీర్చిదిద్దిగల నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు యందు జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలదు. కర్కాటక రాశి వారి ఆరోగ్య విషయాలకు వస్తే వారు చిన్నతనం నుంచి జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు పడుచూ ఉంటారు. వివాహానంతరం స్థూల శరీరము రావచ్చును. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంది. వృద్ధాప్యమున మధుమేహము, రక్తపోటు, జీర్ణకోశకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కావున ఈ రాశివారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.